అందరికీ నమస్కారం. వైద్య విద్య సర్వభూత హితాయ అంటారు. అంటే వైద్య విద్య అనేది ప్రతి ఒక్క మానవాళికి ఉపయోగపడుతుంది. కానీ నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ చేయాలి అనే ఒక నిర్ణయము ఎంత లోపభూయిష్టమో మీకు చెప్పబోతున్నాను. ఈ నిర్ణయం వల్ల కూటమి ప్రభుత్వం యొక్క మరొకసారి ప్రజలకు ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది మీకు చూపించబోతున్నారు. కార్పొరేటర్లకు కొమ్ము కాసేటటువంటి చంద్రబాబు నాయుడు గారి నైజం మీకు ఇంకొకసారి తెలియజేయబోతున్నాను. ఎందుకు అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారి పాలన అంటేనే ప్రైవేటైజేషన్కి మూల బిందువు. అదేవిధంగా పేద ప్రజలకు వాళ్ళకొక పాపం లాంటిది అన్నమాట. దాదాపు 15 సంవత్సరాలు పైగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా మీరు తీసుకురాగలిగారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రిగా చేస్తేనే రాష్ట్రం మొత్తం మీద 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అనేది తీసుకొచ్చారు. అందులో 5 మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇంకొక 5 మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చి రెడీ టు ఆక్యుపై అన్నట్టు ఉన్నాయి. ఈ మెడికల్ కాలేజెస్ తీసుకురావటం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అభ్యర్థించాలి అనుకునే వాళ్ళకి తక్కువ ఖర్చుతో పాటు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది అని ఆయన దీనికి శ్రీకారం చుట్టారు. దాంతోపాటు సెల్ఫ్ అసిస్టెన్స్ సీట్స్ అని కొన్నిటిని ఆ కాలేజెస్లో అలాట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే ఆ కాలేజీలు డెవలప్ అవడంతో పాటు ఫర్దర్గా ఫ్యూచర్లో ఏదైనా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ డెవలప్ చేయాలన్నా కానీ ఈ ఫండ్ని అటు ట్రాన్స్ఫర్ చేసి వాటికి ఉపయోగించాలి అనేది ఆయన అనుకున్నారు. కానీ మన చిన్న ముఖ్యమంత్రి గారు యువగళం పాదయాత్ర చేసేటప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ అసిస్టెన్స్ అనేది పేద విద్యార్థులకు పేద ప్రజలకు ఎంతో భారం అయిపోతుంది, మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఆ సీట్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేస్తాము అని ఎంతో వాగ్దానం చేశారు. కానీ దాదాపు 500 రోజులు గడిచింది, ఇంతవరకు దాని గురించి ఊసెత్తలేదు. అన్నిటికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఇంకొకటి ఉందండి. ఏంటి అంటే, పులివెందుల లాంటి ఒక మెడికల్ కాలేజీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి విద్యార్థులు జాయిన్ అవ్వడానికి రెడీగా ఉండి ఎన్ఎంసీ కూడా అప్రూవల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా కానీ స్వయానా రాష్ట్ర ప్రభుత్వమే మాకు సీట్లు వద్దు అని లెటర్ రాసిందంటే ఇంతకు మించిన పనికి మాలిన చర్య ఇంకొకటి ఉంటుందా అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. సంపద సృష్టిస్తాము అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మీరు ప్రైవేటైజేషన్ చేయాలి అనుకుంటున్నారు? అంటే సంపద సృష్టించడం మర్చిపోయారా, లేక ఆ సంపదని మీ జేబుల్లో వేసుకోవాలి అనుకుంటున్నారా? దాంతోపాటు ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాటం చేయటానికే, ప్రశ్నించటానికే మేము రాజకీయాల్లోకి వచ్చాము అనేటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తూ ఉంటాయి, అదే అధికార పక్షంలో ఉంటే మటుకు కూర్చొని అరిసెలు తినడానికి ఉంటారు. అంతేనా? ఇంత జరుగుతున్నా ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేల్కొని ఈ ప్రైవేటైజేషన్ ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని తక్షణమే ఆపాలి. దీంతోపాటు ప్రజలందరికీ ఒక్కటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఏంటి అంటే, చంద్రబాబు గారి పాలన అంటే ప్రైవేటైజేషను పేదలపై అన్యాయం అన్నమాట. అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే ఉచిత వైద్యము, అందరికీ సమానత్వము అనే కాన్సెప్ట్తో పరిపాలన చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రైవేటైజేషన్ని ఆపేసేసేసి వెంటనే ఆ పీపీపీ మోడల్కి స్వస్తి పలికి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని కేవలం గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడపాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాము.